ప్రకృతి రక్షణ ప్రజల రక్షణకు అడవుల విధ్వంసమైతే ప్రజలపై యుద్ధమేనంటూ ముందు కదులుతుంది. ఒకవైపున పంటలకు స్వాగతం ఇస్తూ పూల పండుగతో సాగేటువంటి బతుకమ్మగా ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి తెలంగాణ నేల. ఈ నేల మీద మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. అట్లనే దానికి కొనసాగింపుగా మరిదశ తెలంగాణ ఉద్యమం కొనసాగింది. ఆ సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాట ఫలితమే తెలంగాణ రాష్ట్రం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏం కోరుకుంది, ఏ విధమైనటువంటి ఎజెండాను ముందుకు తీసుకొచ్చింది అని అనుకుంటున్నప్పుడు ఆ ఎజెండా ఇప్పటి వరకు ఆ లక్ష్యం నెరవేరిందా, అమరుల లక్ష్యం ఆశయం నెరవేరిందా అనేది మనం ఒకసారి ఆలోచించాలి. అందుకనే బహుజన బతుకమ్మ అమరుల ఆశయం నెరవేర్చేందుకే ఇవాళ గన్ పార్కులో అమరుల సాక్షిగా ఈ రోజు నుంచి బహుజన బతుకమ్మ కార్యక్రమాలు మొదలైనవి. ఈ రోజు సాయంకాలం 4 గంటలకు ఓయూ క్యాంపస్లోని ఆర్ట్స్ కాలేజ్ ముందు బహుజన బతుకమ్మ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దాంట్లో భాగస్వాములు కావాలని, ఇవాళ బహుజన బతుకమ్మ లేవనెత్తుతున్నటువంటి అంశాలలో మీరందరూ కూడా సహకరించాలని, ఇవాళ ప్రకృతి లేకపోతే మనం లేము. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. ఒకవైపున అభివృద్ధి నమూనాతోటి ముందుకొస్తూ ప్రకృతిని పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నటువంటి తీరుకు నిరసనగా మనమంతా ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఉంది. చప్పట్లేసినటువంటి చేతులు పిడికిళ్ళేసి సాగాలని నినదిస్తూ ముందుకు సాగుతుంది బహుజన బతుకమ్మ. రేపటి నుంచి అన్ని జిల్లాలు కలియతిరుగుతూ 29వ తేదీన సద్దుల బతుకమ్మకు హైదరాబాద్ చేరుకుంటుంది కనుక అందరూ కూడా భాగస్వాములు కావాలని, ఈ ఉద్యమంలో కలిసి ముందుకు రావాలని అందరికీ బహుజన బతుకమ్మ విజ్ఞప్తి చేస్తుంది. అట్లనే ఇవాళ మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించే దిశగా లౌకిక పండుగగా జరుపుకోవడానికి ప్రభుత్వం కూడా ఆలోచించాలని, ప్రభుత్వం ప్రజలకు ప్రకటించాలని, అదేవిధంగా పౌర సమాజం అంతా ఆలోచించాలని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. జై బహుజన బతుకమ్మ, జై తెలంగాణ, జోహార్ అమరవీరుల. బతుకమ్మ ఉయ్యాలో